నమస్కారం V1 న్యూస్ కి స్వాగతం. 9 రోజుల పూజలు అందుకున్న వినాయకుని నిమజ్జనం. నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో వినాయక పూజలు, నైవేద్యాలు, అన్నదానాలు మరియు ఉల్లాసంగా విభిన్న తరాల నాట్య ప్రదర్శనలు తమ విధానాలతో 9 రోజులు వినాయకుడికి అర్పించిన ప్రసాదాలు మరవలేని విఘ్నేశ పూజలు కొరకు ఒకరిపై ఒకరు తమ 9 రోజుల పాటు పూజలు అందించిన సమయంలో వినాయకునికి అతి ప్రీతి అయిన లడ్డూ యొక్క విలువ వెలకట్టనిదిగా అందరికీ తమ వంతు సౌభాగ్యాన్ని, సమృద్ధిని, పంటలు పండాలని మనస్ఫూర్తిగా వినాయకుణ్ణి ముందు వేడుకోవడం ఖచ్చితంగా వ్యాపారాల అభివృద్ధి కొరకు ఎంతగానో నమ్మకంగా విఘ్నేశ్వరుని పూజలు నిర్వహించి ప్రసాద రూపంలో లడ్డూను వేలంపాట చేయడం జరిగింది. అందుకు భక్తులు అనేక మూల్యంతో అందుకోవడం జరిగింది. సాయిబాబా మందిర ఆవరణలో సాయి విఘ్నేష్ యొక్క లడ్డూలు 18,001 రూపాయికి పార్దు గౌడ్, రాజు గౌడ్ సొంతం చేయగా తదుపరి అనేక వినాయక మండపాల వద్ద వివిధ రూపాలలో ఒకరు వినాయకునికి అర్పించిన అనేక విధాల డబ్బుల హారంను కూడా వేలంపాటలో ఒకరికి మించి ఒకరు సొంతం చేసుకోవడానికి వివిధ మూల్యాన్ని చెల్లించి తమ భక్తిని చాటుకోవడం జరిగింది. గ్రామ కేంద్రంలో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు చేసి సమీపంలో ఉన్న బతుకమ్మ చెరువు నందు మరియు మంజీరా నదిలో విసర్జన చేయడానికి కొన్ని మండపంలోని వినాయకులు జరపడం జరిగింది. ఇందుకు భక్తిపూర్వకంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించి కొన్ని పూజించిన వినాయకుని ప్రతిమను నీటి యందు నిమజ్జనం చేయడం జరిగింది. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.